ఇంకా మీరు అదే ఫ్లో లో వెళ్తా ఉన్నారు. దయచేసి అది మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అహ్మద్ గారు మళ్ళీ కార్తీక్ గారు వాయిస్ తీసుకుని వస్తా. కార్తీక్ గారు వాయిస్ తీసుకుని మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం అహ్మద్ గారు. కార్తీక్ గారు, మీకేమనిపిస్తుంది క్రెడిట్ వార్ చూస్తుంటే? ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు కనిపిస్తుందా? ప్రజా ప్రయోజనాలకి ఇలాగే ఉందా? రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఇలా పంపిణీని కూడా? ఎవరిది క్రెడిట్ చోరీ అని చూసినప్పుడు అసలు క్రెడిట్ చోరీ అనే పదమే చోరీ కదా. ఓటు చోరీ పదం ఫేమస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అలా చర్చ జరుగుతున్న తర్వాత ఆ పదం నుంచి చోరీ చేసి క్రెడిట్ చోరీ పదాన్ని వీళ్ళు పెట్టుకున్నారు. సరే, ఏది ఏమైనా నేను ఒక విషయం చెప్తా. వాస్తవానికి పాలకులు మారుతూ ఉంటారు, పరిపాలించే పార్టీ మారుతూ ఉంటది, కానీ గవర్నమెంట్ మారదు. గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అయినా వాళ్ళు అమలు చేయాల్సిందే, వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అయినా వీళ్ళు అమలు చేయాల్సిందే. అది కంటిన్యూ కావాల్సిందే, దాంట్లో మార్పులు చేర్పులతో. ఇప్పుడు ఇల్లు కట్టించారు వాళ్ళు, వీళ్ళు పంచకుండా ఉండాలా? నిరుపయోగంగా ఉంచాలా? ఏది వైసీపీ అమరావతిని కిల్ చేసినట్టు, వైసీపీ ప్రజావేదికను పూర్తి చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా చేద్దామని ఆలోచించినట్టు వీళ్ళు చెయ్యాలా? అదేనా వైసీపీ కోరుకుంటుంది? మేము ధ్వంసం చేసినట్టు మీరు ఎందుకు ధ్వంసం చేయరు? మేము బుల్డోజర్ పెట్టి కూల్ చేసాం కదా, మీరు కూడా కూల్ చేయండి. రాజధాని పిచ్చి మొక్కల ప్రాంతంగా మార్చేసాం కదా, మీరు కూడా అలా మార్చేయండి అని చెప్పేసి వైసీపీ ఏమైనా కోరుకుంటుందా? ఇంకో మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపనకి ఓపెనింగ్ కి మళ్ళా రీఓపెనింగ్ చేస్తున్నారు అని చిందాక రెడ్డి గారు మాట్లాడారు. ఏదో చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని సామెత కూడా వాడారు. నేను అన్నాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఓపెనింగ్ చేశారు, అక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్నారు, మళ్ళా ఓపెన్ చేసే అవకాశం ఉంటుందండి నిజంగా నివాసం ఉంటా ఉంటే? అంటే అక్కడ ఎవరు నివాసం ఉంటలేదని అర్థం కదా. అంటే చెప్పేదన్నా నిజమా అబద్ధమా, ప్రజలు నమ్ముతారా లేదా చెక్ చేసుకోవాలి. ఇలాంటి అబద్ధ ప్రచారాలతో కదా వైసీపీ పరిస్థితి దిగజారింది. ఇకనైనా వైసీపీ మారితే జనం దగ్గర అవుద్ది. నిజానికి నిజాలు చెప్పాలి. ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వం ఇది ఇవ్వట్లేదు, ప్రజలు మోసం చేస్తుంది, ఎండగట్టండి, ప్రశ్నించండి, దాన్నే నేను ఆపను. కానీ అబద్ధాలు చెప్పి ఫేక్ ప్రచారాలు చేసి క్రెడిట్ చోరీ కోసం, క్రెడిట్ చోరీ అన్న విషయంలో ఒక విషయాన్ని మనం ఆలోచించాలండి. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పాను. నేను తీసుకొచ్చిన సంస్కారాన్ని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, తర్వాత వచ్చి తెలంగాణలో కూడా కంటిన్యూ అయింది. అని అంతకుముందు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశారు, కేసీఆర్ కంటిన్యూ చేశారు. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పునాదేశారు, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని మేము కంటిన్యూ చేసుకుని దాన్ని ఒక పీక్స్ తీసుకెళ్దామని కేటీఆర్ అనేక సార్లు ఉపన్యాసాలు చెప్పారు. వీళ్ళంతా రాజకీయాల్లో విరోధులు, ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి పడదు, కానీ కొన్ని వాస్తవాలను ఒప్పుకుంటా ఉంటారు. వాస్తవాలను ఏమాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని పార్టీ వైసీపీ పార్టీ, అభివృద్ధిని కంటిన్యూ చేయడానికి ఇష్టమైన పార్టీ వైసీపీ పార్టీ. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బ్రాండ్ లేకుండా పోయింది. నిజానికి రాజశేఖర రెడ్డి గారికి సంక్షేమం అనే బ్రాండ్ ఉండేది. ఎందుకుంది? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మైనస్ అయ్యారు, ఎక్కడ ఆయన మైనస్ చేశారని దాన్ని చూసుకొని దాంట్లో ఆయన ప్లస్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, పీజీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిని ప్రైజ్ పెట్టడం ద్వారా తనకంటే ఒక మార్క్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ని కంటిన్యూ చేశారు. ఐటీ బ్రాండ్ ని రాజశేఖర రెడ్డి గారు ఏం అడ్డుకోలేదుగా, ఏ రిపోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు అడ్డుకోలేదుగా. కదే రాజీవ్ గాంధీ పేరు పెట్టుకునేయండి, కానీ కంటిన్యూ చేశారుగా, వేశారుగా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఏమంటే పథకాలు అయితే కంటిన్యూ అయ్యాయి కదా. ఇప్పుడు మంచి పథకాలు, మంచి పనులు ప్రజలకు అందే విధంగా చూడటంలో అది ఏ ప్రభుత్వమైనా సరే ముందు అది కదా మెయిన్ మనకు కావాలి. కంటిన్యూ అవుతాయి, మార్పులు చేర్పులతోటి, పేద మార్పులతోటి కంటిన్యూ అవుతాయి. అది కామన్ గా జరిగేటువంటి పని. అయితే ఇప్పుడు ఇళ్ల పంపిణీని వైసీపీ వ్యతిరేకిస్తుందా? పేదవాడి చేతికి ఇల్లు రావటాన్ని వ్యతిరేకిస్తుందా? మేము కట్టిన ఇల్లు అట కూలిపోవాలి తప్ప, మునిగిపోవాలి తప్ప, ధ్వంసం కావాలి తప్ప దాంట్లో పేదవాడు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉందా? నిజానికి వాళ్ళ జగనన్న ఇళ్ల కాలనీ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయండి. ఇప్పుడు విడత రజనీ గారు ఉంది. విడత రజనీ గారు రైతుల దగ్గర ఎక్కువ ధరకి, తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మారు అనేటువంటిది ఉంది. నిజానికి రైతులకి ఇచ్చింది తక్కువ, కానీ ప్రభుత్వం దగ్గర తీసుకుంది ఎక్కువ అనేటువంటి విమర్శ ఆమె మీద ఉంది. అదే విమర్శ కొడా నాని మీద ఉంది. అదే విమర్శ వల్లభనేని వంశీ మీద ఉంది. అదే విమర్శ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద ఉంది. అంటే జగన్ నీళ్ళ కాలనీలు ఆదాయ మార్గాలుగా వీళ్ళు మార్చుకున్నారా? మునిగిపోయే కాలనీలు, తర్వాత ఊరవుతున్న కాలనీలు, లేదా పంట పొలాలు, వాటిని తీసుకొని రైతులకేమో తక్కువ ధరకి ఇచ్చేసి మీరేమో ఎక్కువ ధరకి ప్రభుత్వం దగ్గర డ్రా చేసుకొని అవినీతి మార్గంగా చేసుకున్నారు అనేది విమర్శ ఉంది. సరే, ఆ విమర్శలు కూడా పక్క కొనియండి, రాజకీయ విమర్శలు పక్కకు కొనియండి. కానీ ఇప్పుడు మనం పంచడాన్ని ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా?
ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆహ్వానించాలి. ఇలా ఆహ్వానించకపోతే నిజానికి ఇళ్ల పంపిణీలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉండొచ్చు, ఇల్లు వచ్చిన వాళ్ళలో. ఇలా వాళ్ళంతా వైసీపీ చూసి నవ్వుకుంటారుగా, ఏంటన్నా మాకు ఇల్లు రావడానికి వైసీపీ వ్యతిరేకిస్తుందా అని అనుకుంటారుగా. ఈ పద్ధతి వైసీపీ మానేసుకుంటే మళ్ళీ ఆ పార్టీ రీఎస్టాబ్లిష్మెంట్ అయ్యే అవకాశం ఉంటది. ఆ పార్టీ కొన్ని విమర్శలు నేర్చుకోవాలి. ఇప్పుడు కార్తీక్ వైసీపీని వ్యతిరేకిస్తున్నాడు కదా, విమర్శిస్తున్నాడు కదా అని నా మీద పడిపోవటం కాదు, దాంట్లో ఉన్న వాస్తవాన్ని ఆలోచించుకోగలిగితే, రివ్యూ చేసుకోగలిగితే వైసీపీ భవిష్యత్తు మారేటువంటి అవకాశం ఉంటది. వైసీపీని పదే పదే విమర్శిస్తున్నారో తెలుసుకోగలిగితే, దాంట్లో మర్మాన్ని గ్రహించగలిగితే ఆ పార్టీ జీవితం మారే అవకాశం ఉంటది. రైట్ అండి. సింగిరి బాబు గారు, ఇప్పుడు ఇందాక కార్తీక్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఓటు చోరీ అంశం దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో మనకి